తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైనటువంటి లామినేటెడ్ ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ కార్డులను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటిపారుదల, ఆహార అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమోను జారీ చేశారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని తెలియజేశారు. కొత్తగా అర్హత పొందినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలాగా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అయితే అమలు చేస్తున్నామని తెలియజేశారు. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ప్రారంభోత్సవం నిర్వహిస్తూ ఉండగా మరి అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నామని కూడా తెలియజేశారు. ఇక ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఆయన తెలిపారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి మరి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు కూడా అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా కూడా ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందినటువంటి ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ యొక్క కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని కూడా ఆయన కొనియాడారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, తెలంగాణ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరి అలాగే మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ తరంగిణి, తెలంగాణ ప్రజలకైతే గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. అంటే అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అయితే ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిందనే చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్లు కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ కార్డులను అయితే ఈ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే రోజున పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ మేరకే నీటిపారుదల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో అయితే జారీ చేశారు. ఇక ఇదే విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఒక ప్రకటనలో రేషన్ కార్డుల పంపిణీ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోందని అయితే తెలిపారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ప్రారంభోత్సవం నిర్వహించనుండగా ఇక అదే సమయంలో మొత్తం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో అట్ ఏ టైం ఈ రేషన్ కార్డ్స్ ని పంపిణీ చేయాలి అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని అయితే ఆలోచనల్లో ఉన్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలో కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి తో కలిసి జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
చేయాలని కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇండిపెండెన్స్ డే అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డులు పంపిణీ చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలిపారు. ఇక లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ప్రింటింగ్, అలాగే రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు కావచ్చు, ఇక ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను చాలా సమగ్రంగా పూర్తి చేయాలని కూడా అధికారులను ఆదేశించినట్లుగా ఆయన అయితే పేర్కొన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా ఎవరైతే అర్హత పొందుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వం సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని కూడా ఆయన పేర్కొన్నట్టుగా తెలుస్తోంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ బబిత. అయితే ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఒక ప్రకటనలో రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని తెలిపారు. అయితే కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు.